అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో నేర్చుకుందాం రండి. శారీ తీసుకున్నాను. ఈ శారీలో ఉండే పైట కొంగు మనకి ఈ డ్రెస్కి అవసరం రాదు కాబట్టి ఫస్ట్ పైట కొంగును కట్ చేస్తున్నానండి. కత్తెరతో చిన్నగా ఒక నాట్లాగా పెట్టుకొని దాన్ని గట్టిగా రెండు చేతులతో పట్టుకొని చించినట్లు అన్నామంటే క్రాస్ లేకుండా క్లాత్ కరెక్ట్గా వస్తుంది. ఒక్కోసారి జార్జెట్ శారీస్కి మనం ఎంత జాగ్రత్తగా కట్ చేసినా క్రాస్ వస్తుంది కాబట్టి ఇలా చేయడం వల్ల క్రాస్ రాదు. ఫస్ట్ నేను పైన బాడీకి ఎంత క్లాత్ అవసరం అవుతుందో పక్కన కట్ చేసి పెట్టేస్తున్నాను. దీనికోసం నేను 17 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. కట్ చేసేస్తాము. ఫస్ట్ మనం బాడీ కట్ చేసుకుందామండి. కొలతలు తీసుకునేసి లెంత్ 17 ఇంచులు అంటే 16 ఇంచులు అసలు బాడీ లెంత్. 1 ఇంచ్ వచ్చేసి మనకు పైన కింద కుట్లల్లోకి 1 ఇంచు క్లాత్ ఎక్స్ట్రాగా వదులుకుంటాను. షోల్డరు నేను చెప్పడం మర్చిపోయాను, దీనికి నేను బోట్ నెక్ కొడుతున్నానండి కాబట్టి షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్. బోట్ నెక్ డ్రెస్సులకి షోల్డర్ ఎంత పెడతామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెడతాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఉంది. 36 / 4 9 ఇంచెస్. 9 ఇంచెస్కి 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్లల్లోకి మార్జిన్ కాబట్టి నేను ఇక్కడ 11 ఇంచెస్ పెట్టాను చెస్ట్ లూజు. అలాగే నడుము వచ్చేసి 32 ఇంచెస్. 2 ఇంచులు కుట్లల్లోకి వదిలితే టోటల్గా పైన నెక్ లూజు 4 ఇంచెస్ పెడుతున్నాను. అది ఎవరిష్టం అండి, షోల్డర్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం నెక్ వచ్చేసి 4.5 పెట్టుకుంటున్నా. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ నెక్ ఒకే వస్తాయి ఎవరికైనా లెంతులు. 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ రెండిటికి కలిపి స్క్వేర్ లాగా ఒక బాక్స్ వేసి ఆ తర్వాత మళ్ళీ పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోండి. ఇలా వేసుకోవడం మనం నెక్ గీసుకోవడం వల్ల బోట్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోగలుగుతారు. ఎవరైనా ట్రై చేయండి. సెంటర్లో చిన్న ఖర్చు పెట్టుకోండి. ఇది నెక్ మనం కుట్టడానికి ఉపయోగపడుతుంది. మనం ఇందాక పెట్టుకున్న మార్కులను బట్టి నీట్గా కట్ చేసుకుందాము. నెక్ నేను కట్ చేయట్లేదండి. ఒకేసారి ఇది కుట్టేటప్పుడు మనం క్యాన్వాస్ వేసుకుంటాం కదా, అప్పుడు కుట్టడానికి పనికొస్తుందని కట్ చేయలేదు. మీకు ఎలా కుట్టాలో నేను క్యాన్వాస్ వేసి స్టిచ్చింగ్ వీడియోలో నేర్పిస్తాను. మనం మిగిలిన శారీ పీస్ని నేను ఇట్లా ఫోల్డ్ చేసుకున్నానండి. ఒక 2 మడతలుగా వేసుకున్నాను చీరను మొత్తము. వేసుకున్న తర్వాత దాన్ని ఇలా క్రాస్గా మడత వేసి
కోన్ షేప్లో వేసుకుంటాము. ఇక్కడే కానీ ముడతలు రాకుండా నీట్గా సర్దుకోవాలి, లేదంటే మనకి కటింగ్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంది. మొత్తం 4 మడతలుగా ఉంది, 2 ఓపెన్వి, ఒకవైపు ఓపెన్గా లేనిది. ఓపెన్ పార్ట్కి తెచ్చి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఎంత లెంత్ కావాలనో అంత లెంత్ తీసుకుందాం. ఇక్కడ ఫ్రాక్కి ఫస్ట్ నడుము తీసేసుకుందామండి. నడుము కొలత ఎంత వస్తుందో ఏదో మనకి కొలత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇప్పుడు 36 తీసుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టి నేను 5 నుంచి 9 ఇంచుల దగ్గర ఒక మార్కు పెట్టుకుంటున్నానండి. 9 ఇంచెస్. అలాగే ఇక్కడ అటువైపు కూడా 9 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 9 ఇంచెస్. ఈ మూడిటిని కలుపుతూ ఒక లైన్ గీయండి. మార్క్ నడుము సైజ్ 36 అనుకున్నాం కదా, అందుకు నేను 9 ఇంచుల దగ్గర మార్కు పెట్టుకుంటే మనం కట్ చేసుకునేటప్పటికి 36 ఇంచెస్ వస్తుంది. కింద 40 ఇంచెస్ తీసుకుంటున్నాను కొలత. ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెట్టుకుంటున్నాను. అలా సమానంగా మనము ఎటువైపు నుంచి తీసుకున్నా కూడా 40 ఇంచుల దగ్గర మార్కు పెట్టుకుంటూ వస్తే సమానంగా వస్తుంది. మనం పెట్టుకున్నాం కదా 40 ఇంచుల దగ్గర, అలా ఒక రౌండ్ షేప్ లాగా కట్ చేసుకుంటూ రావాలి. మొత్తం కట్ చేసాం కదండి, ఇలా వస్తుంది. మనం ఒక పక్క పీస్ తక్కువ వస్తుంది గోలు. ఈ గోలుకి మనం ఎక్స్ట్రా పీస్ ఏదైనా యాడ్ చేసుకుంటాము. ఇలా యాడ్ చేసి నేను కట్ చేస్తున్నానండి. కుట్టుకోవడానికి మార్క్ పెట్టుకుంటాను. ఇలా వస్తుందండి మనం కట్ చేసుకున్న పీసు. దీన్ని మనం కుట్టేటప్పుడు ఒకవైపు జాయింట్ చేసుకుంటాము, అప్పుడు మొత్తం అన్ని వైపులా సమానంగా వస్తుంది. కింద బాటం కట్ చేసుకున్నామండి, అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాము. హ్యాండ్స్కి నేను ఇదో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్, అది తీసుకున్నాను. దాన్ని 4 మడతలుగా ఫోల్డ్ చేశాను క్లాత్ని. లెంత్ నేను 16 ఇంచెస్ తీసుకుంటున్నాను, 3/4 హ్యాండ్స్ అన్నమాట. క్రాస్ ఉంటే కట్ చేసుకుందాము, స్ట్రైట్గా ఉంటుంది.
హ్యాండ్ లూజు 6.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ మనము మార్జిన్ వదులుకుంటాము కుట్ల కోసము. ఇక్కడ ఒక 1 ఇంచ్ సమానంగా వచ్చి ఆ తర్వాత కొంచెం డౌన్గా వచ్చేసి హ్యాండ్ లూజ్ కట్ చేసుకుంటాము. లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ ఫస్ట్ మనం బాడీకి ఎంత క్లాత్ అవసరం అవుతుంది నెక్స్ట్ లైనింగ్ కట్ చేసుకుందామండి. లైనింగ్లో మనం ఫస్ట్ బాడీ కోసం అనుకున్నాం కదా, బాడీకి ఎంత క్లాత్ అవసరం అవుతుందో అంత తీసి పక్కన పెట్టేసుకుంటాము. మనం శారీ పీస్ కట్ చేసుకున్నాం కదా, అది ఇలా లైనింగ్ 4 మడతలుగా తీసుకుని దాని మీద పెట్టుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టి కట్ చేద్దాం. ఎప్పుడైనా సరే లైనింగ్ పీసు కట్ చేసేటప్పుడు మనము ఒరిజినల్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుందాము. లైనింగ్ను కూడా మనం ఇందాక శారీని ఫోల్డ్ చేసాం కదా క్రాస్గా, అలాగే తీసుకున్నాను. ముడతలు లేకుండా నీట్గా సర్దుకుందాము. మనం ఇందాక వచ్చేసి ఒరిజినల్ శారీ పీస్ వచ్చేసి 40 ఇంచులు పెట్టుకున్నాను, కానీ మనకు లైనింగ్కి ఎప్పుడు 2 ఇంచెస్ తక్కువగానే ఉండాలి అండి. నేను ఇక్కడ 38 ఇంచెస్ తీసుకుంటున్నాను లైనింగ్ కోసం. 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ శారీ పీస్ కట్ చేసుకున్నట్లే అండి ఇది కూడా. మనకి నడుము ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నాను. లెంత్ 38 ఇంచెస్. మనకి క్లాత్ తక్కువ ఉందండి, దీనికి కూడా మనకి క్రాస్ జాయింట్ చేసుకుందాము క్లాత్. థర్టీ ఇంచెస్ రౌండ్గా మార్క్ పెట్టుకుంటూ వెళ్ళి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఫ్రంట్ సైడ్ చాలా తక్కువగా ఉంది చూడండి లైనింగ్. ఈ ఎక్స్ట్రా పీస్కి మనము జాయిన్ చేసుకోవాలి. ఇది అండి ఓల్డ్ శారీతో మన లాంగ్ ఫ్రాక్ కటింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.